హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈ వీడియోలో మా తెనాలి ట్రిప్ విశేషాలు మీకు వివరిస్తాము. మేము తెనాలి చూడాలని ట్రైన్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 6 గంటల ప్రయాణం చేసి తెనాలి చేరుకున్నాము. హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి ముఖ్య ప్రదేశాలు చూద్దామని బయలుదేరాము. తెనాలి అనగానే మనకు గుర్తుకొచ్చేవి తెనాలి రామకృష్ణ కవి, ఆంధ్ర ప్యారిస్, మేము తెనాలి మీరు తెనాలి అని. ట్రిప్పులో ముందుగా మేము వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళాము. ఇక్కడి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకమైంది. పూర్వం అరణ్యంలో ఉన్న పుట్టలో నా విగ్రహాలు ఉన్నాయని ఒక భక్తునికి కలలో కనిపించి చెప్పగా, అక్కడ త్రవ్వి చూస్తే నిజంగానే దేవతామూర్తుల విగ్రహాలు కనిపించగా వాటిని తవ్వి తీసి నాగప్రతిష్ఠ చేసుకుని ఆరాధించేవారట. ఒకసారి దర్శనానికి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతులు ఇక్కడ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరుని ప్రతిష్ఠించి పూజించి వైకుంఠపురం అని నామకరణం చేశారని స్థల పురాణం చెబుతుంది. గుడి ఆవరణలో ధ్వజస్తంభం, కోనేరు, గుడి చుట్టూ ఉన్న మంటపాలు చూసుకొని ముందుకు ప్రయాణం అయ్యాము. దీనిని చిన తిరుపతి అని కూడా అంటారు. దీనిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకు అంటారంటే, ప్యారిస్లో ఉన్న విధంగా రోడ్డు పొడుగుతా 3 పంట కాలువలు ప్రవహిస్తూ ఉన్నందువలన దీనిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. అందరూ సమానమే అన్నట్లు గుడి, చర్చి, మసీదు కలిసిన సాయిబాబా మందిరం ఎంతో సుందరంగా ఉంది. నగర ప్రవేశంలో ఉన్న వినాయకుని భారీ విగ్రహం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వినాయకుడు విఘ్నాలన్నీ తొలగించి ఊరిని కాపాడతాడని ప్రజల విశ్వాసం. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న వినాయకుడిని మేము దర్శించుకున్నాము. దాని దగ్గరనే బస్ స్టాండు, ఇంజనీరింగ్ కాలేజు, రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. తెనాలిలో రణరంగా చౌక్ ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశం. గాంధీ గారి పిలుపును అందుకొని క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా పోలీసుల కాల్పులలో 7 వీరమరణం పొందారు. వారి జ్ఞాపకార్థం 1959లో మున్సిపల్ చైర్మన్ అలపాటి వెంకటరామయ్య గారు 7 స్తూపాలను చేయించి రణరంగా చౌక్ అని నామకరణం చేశారు. ఇక్కడి శిల్పం తల్లి తన బిడ్డను పదిలంగా రక్షించుకున్నట్లు
దేశాన్ని ఈ వీరులు రక్షణ కవచంగా మారి ప్రాణత్యాగం చేశారని సూచిస్తుంది. తెనాలి అనగానే గుర్తుకొచ్చే తెనాలి రామకృష్ణ విగ్రహం మెయిన్ మార్కెట్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రోషయ్య గారు ప్రతిష్టాపన చేశారు. ప్రధాన మార్కెట్ చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. తెనాలిలో బెల్లం జిలేబీలు ఎంతో ప్రసిద్ధి చెందింది. తెనాలి వస్తే ఈ జిలేబీలు టేస్ట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.